ఏదైతే నైట్ రివ్యూ చేశానో యాక్చువల్ గా ఆ రివ్యూయే ఒక అబద్ధం అనమాట. ఎందుకంటే మనకి ఎపిసోడే ఒక అబద్ధపు ఎపిసోడ్ వేశాడు. ఏమవుతుందంటే ఎపిసోడ్ లో తనకు కావాల్సిన వాళ్ళవి ఏవైనా తప్పులు ఉంటే అవి ఎపిసోడ్ లో తీసేస్తున్నాడు. సో లక్కీగా ఉంటారు కదా కొంతమంది ఫ్యాన్స్, పిఆర్ లో వీళ్ళు రికార్డులు చేసుకుని ఉంటారు. ఆ రికార్డులు చేసుకుని ఉండడం వల్ల మనకి ఆ క్లిప్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. నిన్న ఏదైతే ప్రేరణ గురించి పాపం ప్రేరణకు అన్యాయం జరిగిందని అనుకున్నామో అంతా వేస్తే. ఎందుకంటే ప్రేరణ చీటింగ్ చేసింది. ఇంకా పృథ్వీయే బెటర్. పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడానని ఒప్పుకున్నాడు, కానీ ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడి ఒప్పుకోకుండా నేను ఆ డిస్క్ నా చేతిలో నేను క్యాచ్ పట్టాను కానీ అది మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను అని అబద్ధం చెప్పింది. క్లియర్ గా అబద్ధం చెప్పింది. ఇది మీరు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి ఇన్స్టాగ్రామ్ కి రండి. ఎంత అబద్ధం అంటే క్లియర్ గా అబద్ధం ఆడి ఆ థర్డ్ ప్లేస్ కోసం యాక్చువల్ గా ఎవరు గౌతమే థర్డ్ ప్లేస్ లో ఉండాలి, కానీ తను కొట్లాడేసి బుకాయించేసి. అందుకే అనుకుంటా ఆ నబీల్ నేను అవినాష్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే లైవ్ లో లేదు ప్రేరణకి ఎలా థర్డ్ ఇస్తారు, ఇద్దరికి థర్డ్ ఇవ్వండి, అటు గౌతమ్కి థర్డ్ ఇవ్వద్దు ఇటు ప్రేరణకి థర్డ్ ఇవ్వద్దు, ఎందుకంటే ఒకరికి థర్డ్ ఇస్తే ఇంకొకరికి అన్యాయం అవుతుంది, ఇద్దరికి 5-5 పడ్డాయి కదా అంటే యాక్సెప్ట్ చేయదు. నాకు 3 ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళతో వాదిస్తుంది. వాదిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి సర్లే 3 ఇచ్చేద్దామని చెప్పేసి ప్రేరణకి ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు చూడలేదు ఏం జరిగిందో. బట్ అక్కడితో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, వీళ్ళిద్దరిలోంచి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చింది అసలైన సిక్కు. సో వాళ్ళు ఏం చేశారు, సో ఇద్దరికి 5-5 వచ్చాయి. సో అక్కడ ఏదో 3-4 కాబట్టి ఇచ్చేసాం. ఇక్కడ ఏకంగా బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రాపర్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో మనం ఏం చేద్దాం, గౌతమ్ ఒక్క ఫౌల్ కూడా ఆడలేదు, ఈ అమ్మాయి ఫౌల్ ఆడింది కాబట్టి ఆ ఫౌల్ ని తీసుకుని ఆ రీజన్ తీసుకుని తనకి బ్లాక్ బ్యాడ్జ్ ఇద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు. వెంటనే నేను ఎక్కడ ఫౌల్ ఆడాను, నేను ఆడలేదు, నేను అసలు రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయలేదు అని చెప్పిందిగా. కానీ నేను ఆల్రెడీ లైవ్ ఫుల్ గా చూసాను, కానీ వీళ్ళు లాస్ట్ లో ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఫస్ట్ లో ఎవరు ఏం చేశారు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయని మనం అనుకోం కదా. లైవ్ లో కూడా అంత అబ్జర్వ్ చేయడానికి ఉండదు, ఇలా రికార్డ్ చేసుకున్న ఫీడ్ ఉండి వెనక్కి వెళ్ళి చూస్తే తప్ప. దట్టు నేను ఎపిసోడ్ చాలా క్లియర్ గా ఎవరెవరు ఎప్పుడెప్పుడు డిస్క్ ని హోల్డ్ చేశారు ఇవన్నీ చూసా. సో మనకి ఎపిసోడ్ లో చూస్తే ఏమవుతుందంటే లాస్ట్ది నేను అక్కడే కదా ప్రేరణని సపోర్ట్ చేసింది. లాస్ట్ డిస్క్ ఏదైతే ఉందో అది ప్రేరణ డిస్క్. ఆ డిస్క్ ఎవరు తీసేసుకున్నారు, పృథ్వీ తీసుకున్నాడు. పృథ్వీ ఇలా వేస్తున్నప్పుడు అవతల నుంచి ప్రేరణ హోల్డ్ చేసింది. అది మనం చూసాం. అది హోల్డ్ చేసింది. వెంటనే అక్కడ సంచాలక్స్ అలా హోల్డ్ చేయడానికి వీలు లేదు అంటే ఇచ్చేసింది. మనకు అది ఎపిసోడ్ లో కనపడుతుంది. నేను దాన్ని బట్టే రివ్యూ చేశాను. కానీ నిజం ఏంటంటే ఇది లాస్ట్ లో ఏదైతే డిస్క్ ఉందో అది ప్రేరణ డిస్క్ పృథ్వీ తీసుకున్నాడు. పృథ్వీ వేసినప్పుడు హోల్డ్ చేసింది, సంచాలక్ ఇచ్చామంటే వెనక్కి ఇచ్చేసింది. ఇది జరిగింది. కానీ అంతకు ముందు మీరు ఒకసారి ఎపిసోడ్ లోకి వెళ్ళండి. ఎపిసోడ్ లో నిఖిల్ పడిపోతాడు కదా, పడిపోయిన తర్వాత వస్తుంటే నిఖిల్ ఆర్ యు ఓకే అనుకుంటున్నప్పుడు ఈ ప్రేరణ ఇలా ఒక డిస్క్ పట్టుకుని ఈ నెట్ దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వస్తుంది. అది ఏంటి తెలుసుకోవాలని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి రండి. ఎందుకంటే ఇక్కడ కట్ చేసేసాడు. ఎంత తెలివిగా అంటే అసలు ఆ బిగ్ బాస్ తనకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుంటాడు, లేదా మనం తనకు వద్దు అనుకున్న వాళ్ళు గ్రాఫ్స్ తగ్గించడానికి ట్రై చేస్తాడు. మనకి క్లియర్ గా మనం ఆ బ్లాక్స్ టాస్క్ ఏదైతే గౌతమ్ నేమ్స్ రాసుకున్నాడో ఆ నేమ్స్ కట్ చేసేసి గౌతమ్ ఒక గ్రూప్ గేమ్ ఆడినట్టు మనకు ఆ రోజు ప్రొజెక్ట్ చేశాడు. మనకి ఈ రోజు కూడా ఇక్కడ క్లియర్ గా ప్రేరణ ఒక రాంగ్ గేమ్ ఫౌల్ గేమ్ ఆడి అబద్ధం ఆడితే మనకి ఫౌల్ గేమ్ చూపించలేదు. ఫౌల్ గేమ్ చూపించకుండా లాస్ట్ లో తను ఏదైతే వితుకాతో వాదిస్తుందో ఆ వాదన మనం నిజమే అనుకుంటాం. ఇక్కడ ఫౌల్ గేమ్ చూస్తే కదా అక్కడ తను వితుకాతో ఏమని వాదిస్తుంది, లేదు నేను అసలు ఫౌల్ గేమ్ ఆడలేదు, నేను క్యాచ్ పట్టింది వెనక్కి ఇచ్చేయమంటే నేను అప్పుడు పృథ్వీకి ఇచ్చేసాను కదా, నేనేం వేసుకోలేదు కదా నా దాంట్లో అని చెప్పేసి తను వాదిస్తుంది. మనం ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటాం, నిజమే కదా అని అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరిగిందంటే గౌతమ్ ఒక డిస్క్ తెచ్చుకుంటాడు. క్లియర్ గా చెప్తున్నాను వినండి, నా మాట అబద్ధం అనిపిస్తే ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, చూడండి. ఇన్స్టాగ్రామ్ లో నేను ఆల్రెడీ రీల్స్ పెట్టాను, చూడండి. ఏమవుతుందంటే గౌతమ్ ఒక డిస్క్ తెచ్చుకుంటాడు, వేస్తుంటే తిని ఏం చేస్తుందంటే ప్రేరణ క్యాచ్ పట్టుకుంటది. అది క్యాచ్ పట్టుకుని ఆ క్యాచ్ పట్టుకున్న తీసేసుకుని తను వేసుకుంటది. క్యాచ్ పట్టుకున్నది రూల్ ప్రకారం, అందులో ఉన్న క్లియర్ రూల్ ఏంటంటే నువ్వు క్యాచ్ పట్టొద్దు, వేస్తున్నప్పుడు క్యాచ్ పట్టొద్దు, కింద పండియే తీసుకోవాలి. ఈ రూల్ 100 సార్లు చదివారు. మళ్ళీ టాస్క్ అయిపోయిన తర్వాత విష్ణు కూర్చుని కూడా చదివింది, కింద పడినవి తీసుకుని మీరు వేసుకోవచ్చు అని. తిన వేస్తున్నప్పుడే ఆ నెట్ దగ్గర ఉండి గౌతమ్ది క్యాచ్ పట్టేసింది. క్యాచ్ పట్టేసి పోనీ వెనక్కి ఇచ్చింది. అక్కడ సంచాలక్ కరుస్తుంది, నో అక్కడికి వెళ్ళొద్దు, కింద పడితేనే తెచ్చుకోవడానికి వెళ్ళాలి అని. తను ఏం చేసింది, అది తెచ్చుకుని వేసేసుకుంది.
అప్పుడు తను తెచ్చుకుందా, పోనీ పడలేదా అనుకుంటే కాదు, తను తెచ్చుకుంది గౌతమ్ది, వేసింది, అది అందులో పడ్డది, మొత్తం ఉంది. ఫుల్ వీడియో నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టా. తను గౌతమ్ ఇలా వేస్తున్నప్పుడు క్యాచ్ పట్టడం, ఆ క్యాచ్ పట్టుకుని తెచ్చుకుని తమ దాంట్లో వేసుకోవడం, ఇంకెలాగో గౌతమ్ది ఎలాగో అటు వెళ్ళిపోయింది కదా అని మళ్ళీ గౌతమ్ పరిగెట్టుకు వెళ్ళడం, ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. అంటే క్లియర్ గా ఫౌల్ గేమ్ ఆడింది కదా, అది ఒప్పుకోలేదు. ఆ తర్వాత లాస్ట్ దాని గురించి చెప్తుంది, నాది లాస్ట్ది నా డిస్కే పృథ్వీ తీసుకున్నాడు, నాది కింద పడిపోతే పృథ్వీ తీసుకున్నాడు, నేను క్యాచ్ పట్టుకున్నాను కానీ మీరు ఫౌల్ అన్నారని వెనక్కి ఇచ్చేసానని చెప్తుంది. కానీ అంతకు ముందు ఆల్రెడీ చేసింది తను, ఏది క్యాచ్ పట్టుకోవడం, తన దాంట్లో వేసుకోవడం. స్టార్టింగ్ నుంచి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, కింద పడితేనే తీసుకుని ఆడుకోండి, మీరు అసలు అటు సైడ్ వెళ్ళనే వద్దు, ఇక్కడే ఉండాలి, ఒకవేళ పడిపోతేనే అప్పుడు మీరు వెళ్ళాలి అని క్లియర్ గా చెప్పినప్పుడు కూడా తిని చీట్ చేసింది కదా. చీట్ చేసిన తర్వాత వాళ్ళు అదే రీజన్ చెప్పి నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే ఎందుకు వాళ్ళ మీద అంత కోపం? నువ్వు చీట్ చేయలేదనుకో, మనం నేనేమనుకున్నా తిను చీట్ చేయలేదు కాబట్టి తినకు అన్యాయం జరిగిందని నేను అనుకున్నా. బట్ నేను ఆ తర్వాత నాకు ఆ క్లిప్స్ నాకు పంపిన తర్వాత చూస్తే క్లియర్ గా తిను గౌతమ్ ఇలా వేస్తే క్యాచ్ పట్టడం, ఆ క్యాచ్ పట్టింది అక్కడికి వెళ్ళి నిలబడి తన దాంట్లో వేసుకోవడం, అది తన దాంట్లో పడ్డం, ఇన్ని జరిగాయి క్లియర్ గా. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడబ్బా, తను ఫౌల్ గేమ్ ఆడానని యాక్సెప్ట్ చేశాడు. సో ఫౌల్ గేమ్ ఆడానని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బెటరా, నువ్వు ఫౌల్ గేమ్ ఆడుకోవడం నేను ఆడలేదు అని చెప్పేసి గెస్ట్ల మీద వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు బెటరా? ఆ అమ్మాయి పాపం ఇన్ని చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారో వెళ్ళి అక్కడ నిలబడి ఏమంటది, వాళ్ళు ఏదో కావాలని రీజన్ చెప్పారు, వాళ్ళకి గౌతమ్ ఇష్టం లేదు కావాలని నాకు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఎదురుగానే అన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్ని ఫస్ట్ నుంచి అవమానిస్తూనే ఉంది. అన్నారా, అయినా వచ్చి నిలబడ్డారు. అయినా కూడా పాపం వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లే ముందు పునర్నవి వెళ్ళి హగ్గిస్తుంటే ఇలా ఫేస్ ఇలా పెట్టుకుంది, హగ్గిస్తుంటే కూడా ఇవ్వలేదు, ఇలాగే చేయి పెట్టుకుంది. అయినా పాపం వాళ్ళు పట్టించుకోకుండా హగ్గిచ్చి వెళ్ళారు. ఫేస్ ఇలాగా విసుక్కుంటూ పెట్టుకుంటూ వెళ్ళింది. ఇన్ని చేసింది ఈమెదో కరెక్ట్ గా ఉన్నట్టు, అక్కడ సంచాలకులది ఏదో తప్పు అన్నట్టు. ఇప్పుడు రెండబ్బా, విష్ణు వర్సెస్ ప్రేరణ చూసుకోండి. విష్ణుకి ఆ రోజు అఖిల్ సార్థక్ వాళ్ళు క్లియర్ గా న్యాయం చేశారు. ఎందుకంటే విష్ణు ఒక టాస్క్ విన్ అయింది, ఆ తర్వాత టాస్క్ లో ఇద్దరు విన్ అవ్వలేదు. అక్కడ క్లియర్ గా తేజ చేతిలో బ్లాక్ బ్యాడ్జ్ పెట్టాలి. కానీ తేజ చేతిలో పెట్టకుండా విష్ణు చేతిలో పెట్టినా తన ఏడుపుని అలాగ, అది కూడా రీజన్ ఒక సుత్తు రీజన్, ఏదో పర్సనల్ రీజన్ చెప్పి నీకు ఇవ్వట్లేదు అని చెప్పినా గానీ తన ఏడుపుని తను దాచుకుంది. గెస్ట్ని కొంచెం డిస్రెస్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఈ అమ్మాయి ఏమో ఇక్కడ ప్రేరణ తప్పు చేసింది, తప్పు చేసి కూడా మళ్ళీ వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తుంది. అసలు నేను రివ్యూ పెట్టిన తర్వాత ఆ వీడియో చూస్తే అరే నేను నైట్ ఎంత కష్టపడి నేను రివ్యూ చేసిన అంతా వేస్టా అని అనిపించింది. అది టూ మచ్ అనమాట. ప్రేరణ చీటింగ్ చేసింది, క్లియర్, అన్యాయం లేదు, గుడ్డు లేదు. అక్కడ క్లియర్ గా ఏదైతే సంచాలకులు తీసుకున్నారో ఆ డెసిషన్ 100% కరెక్ట్. ఇంకా చెప్పాలంటే పృథ్వీ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అలా వెళ్ళడం తప్ప అంటే ఆ వెళ్ళడం గురించి కూడా ప్రేరణ చెప్పింది యాక్చువల్ గా. ఇప్పుడు కొంతమంది ఆ నీటిలో అడుగు పెట్టకుండా పక్క నుంచి వెళ్ళారు, అది ఎలా కౌంట్ చేస్తారు అని చెప్పేసి తనే చెప్పింది. వేరే వాళ్ళ ఫౌల్ గేమ్స్ గురించి చెప్తుంది, ఈమె ఆడిన ఫౌల్ గేమ్ నుంచి క్వశ్చన్ చేస్తే ఆ గెస్ట్ ని డిస్రెస్పెక్ట్ చేయడం, అలాగే తన ఫౌల్ గేమ్ ని దాచేసి నేను అసలు అలా చేయలేదని అబద్ధాలు ఆడడం. వీడియో ప్రూఫ్ ఏమో ఎదురుగా కనపడిపోతుంది, ఇంకా అబద్ధం ఆడేం చేస్తావు అది. సో ఇంకా మాట్లాడుకుందాం, నెక్స్ట్ లైవ్ లో ఏం జరిగాయి అన్నది మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది జరిగిందా, నెక్స్ట్ తేజ చూడాలి ఇప్పుడు అంట గౌతమ్ గేమ్ అంటే ఎక్స్పోజ్ చేస్తాడంట. గౌతమ్ గేమ్ ని ఎక్స్పోజ్ చేస్తా, నేను లాస్ట్ సీజన్ 7 లో చూసా, ఇప్పుడు 8 లో చూస్తున్నా, చెప్తా నెక్స్ట్ టైం నామినేషన్స్ ఉంటే చెప్తా అంటున్నాడు. అసలు తేజ గౌతమ్కి ఏం చేశాడు? ఏమైనా చేశాడు? ఇప్పుడు వరకు ఏమైనా చేశాడు? చేయలేదు కదా. పోనీ నువ్వేమన్నా ఫ్రెండ్ గా తేజ దగ్గర ఏమన్నా సపోర్ట్ గా, ఎప్పుడు గౌతమ్ ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నావా? గౌతమ్మే మీ దగ్గరకు వస్తాడు కానీ నువ్వెప్పుడైనా గౌతమ్ దగ్గర వెళ్ళి కూర్చున్నావా? తేజ ఎప్పుడైనా ఫ్రెండ్ కదా నువ్వు వెళ్ళి ఎప్పుడైనా గౌతమ్ దగ్గర కూర్చున్నావా? కూర్చోలేదు కదా. గౌతమ్మే మీ దగ్గరకు వస్తాడు. రెండు, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అంటుంటే శాండ్ టాస్క్ లో చేశాడు కదా. ఈ శాండ్ బ్యాలెన్స్ టాస్క్ లో పృథ్వీకి, తేజకి వేయలేదు కదా, పృథ్వీకి వేసాడు కదా. ఏమవుతుందంటే నైట్ డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. నిఖిల్తో చెప్తాడు, నిఖిల్ చూడాలి ఎన్ని అబద్ధాలు ఆడాడంటే నైట్, అన్ని అబద్ధాలు అసలు మామూలు అబద్ధాలు కాదు. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, అబ్బా ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఇంకా ఏం పెరుగుతాయి ఇలా గ్రాఫ్స్. ఎన్ని అబద్ధాలు ఆడాడంటే ఇప్పుడు మనం ఎపిసోడ్లో ఎంత వేసారో తెలీదు, నేను లైవ్ చూశాను కాబట్టి లైవ్ లో వీళ్ళిద్దరు గౌతమ్ అని నిఖిల్ వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారబ్బా. మాట్లాడుకునేటప్పుడు నిఖిల్ అడుగుతాడు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి గౌతమ్ని అడుగుతాడు. గౌతమ్ ఏమో నిఖిల్ని నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పు అంటే
నిఖిల్ అంటాడు నేను పృథ్వీ అండ్ తేజ అనుకుంటున్నాను అంటాడు. అక్కడ ఏమని చెప్తాడు అంటే నాకు తెలుసు తన ప్రేరణ తిని అంటాడు, ఎవరు తేజ, నాకు తెలుసు తన ప్రేరణ పేరు చెప్తాడని చెప్పేసి అక్కడ తేజ అంటాడు. నిఖిల్ అంటాడు నాకు తెలుసు తన ప్రేరణ పేరు చెప్తాడని, అందుకే నేను ఫస్ట్ తనకు ఛాన్స్ ఇచ్చాను. తను అప్పుడు సింగిల్ నేమ్ చెప్పాడు ప్రేరణ పేరు. ఎన్ని అబద్ధాలంటే ఒక్కడు కాదు, నేనంట తన ముందే గెస్ట్ చేశాడంట తన ప్రేరణ నేమ్ చెప్తాడని. సో ప్రేరణ నేమ్ చెప్పాడంట. సో తన సెకండ్ పేరు చెప్పలేదంట. నేను తేజ అండ్ పృథ్వీ పేరు చెప్పాను, బట్ నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే మరి అసలు ప్రేరణకి ఇవ్వడానికి ఏం రీజన్ అడిగాడు అని చెప్పేసి అవినాష్, తేజ, రోహిణి. ఈ అవినాష్, తేజ, రోహిణిలో మాత్రం రోహిణి నిజంగా గౌతమ్ని బాగా అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి మామూలుగా కాదు తెలుసా, చాలా చాలా బాగా అర్థం చేసుకుంది. క్లియర్ గా చెప్తుంది ఆ పిల్లోడు ఆ రోజు టాస్క్ ని చూసుకుంటాడు, ఆ వీక్ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి గుడ్డుగా సపోర్ట్ చేస్తాడు, అంతేగాని వాళ్ళు తన శత్రువులా ఫ్రెండ్స్ అని చూడ్డు అని చెప్తుంది. నిన్న కూడా అదే చెప్తుంది ఆ అమ్మాయి. సో ఇక్కడ ఏం రీజన్ చెప్పాడు అని తేజ అడిగితే ఏం రీజన్ చెప్పలేదురా, నాకేం చెప్పలేదురా రీజన్ అంటున్నాడు. రీజన్ చెప్పలేదా? క్లియర్ గా చెప్పాడు. క్లియర్ గా ఏమని చెప్పాడు, ప్రేరణ నేను సెకండ్ ప్లేస్ వచ్చాను 2 టాస్కుల్లో, ప్రేరణ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది, అంటే నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది కదా, ప్రేరణ సెకండ్ ప్లేస్ వచ్చిన ప్రేరణకు కూడా సెకండ్ ఛాన్స్ దొరికితే మంచిది కదా అని క్లియర్ గా రీజన్ చెప్పాడు. రీజన్ ఏం చెప్పాడు, నాకు రీజన్ ఏం చెప్పలేదురా, సింపుల్ గా ప్రేరణ పేరు చెప్పాడు రా అన్నాడు. ఎంత అబద్ధం అయిపోయిందా? మళ్ళీ కాసేపటికి ఏమైనా కెమెరాలు చూస్తున్నాయని అనుకున్నాడో ఏమో, మళ్ళీ కాసేపు అంటాడు ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఒకళ్ళని అమ్మాయిలకి ఇద్దామని అనుకున్నాను అని చెప్పేసి, అది కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడంట. ఏమి ఇండైరెక్ట్ గా చెప్పాడు, ఒకటి ప్రేరణ గేమ్స్ బాగా ఆడుతుంది తీసుకుందాం. నిఖిల్ ఏమన్నాడు, మళ్ళీ అంటున్నాడు నేను నలుగురు అబ్బాయిలు కలిసి ఆడదామని అన్నాను అని చెప్తున్నాడు. అసలు నలుగురు అబ్బాయిలు కలిసి ఆడడం ఏంటి, ఏ అమ్మాయి ఆడకూడదా? అబ్బాయిలే ఎందుకు ఆడాలి? నలుగురు అబ్బాయిలు కలిసి ఆడదాం అనుకున్నాను అంటే అప్పుడు ప్రేరణకు నష్టమే కదా, ప్రేరణకు ఛాన్స్ ఇవ్వలేనట్టు కదా. ఇప్పుడు ప్రేరణకి ఇస్తే తేజకి నష్టం, తేజకి ఇస్తే ప్రేరణకు నష్టం, ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా నష్టం. అలాంటప్పుడు ఓన్లీ జెంట్స్ ఆడాలి చెప్తున్నాడు క్లియర్ గా. నేను నలుగురు జెంట్స్ ఆడదామని అనుకున్నాను, కానీ తనే ప్రేరణ మాట ఎత్తాడు, అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలన్నాడు అని చెప్తే అక్కడ అమ్మాయిల ఛాన్స్ అని అనలేదు. తను ఏమన్నాడంటే ప్రేరణ అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది, అమ్మాయిలు అబ్బాయిలు అన్న కాన్సెప్ట్ వద్దు అని అన్నాడు. నిఖిల్ అబ్బాయిలు నలుగురు కలిసి ఆడదాము అంటే లేదు, అబ్బాయిల కాన్సెప్ట్ అమ్మాయిల కాన్సెప్ట్ వద్దు, అలా అనుకున్నా కూడా ఆ అమ్మాయి అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది, నాకు తన ఆట మీద ఆ మాత్రం నమ్మకం ఉంది అని చెప్పాడు అక్కడ క్లియర్ గా. ఈ విషయాలు చెప్పొచ్చు కదా, ఓకే మీరు గౌతమ్ గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకోండి, బట్ ఏం మాట్లాడాడు గౌతమ్ అంటే చెప్పలేదు, రీజన్ చెప్పకుండా ప్రేరణ ఎంచుకున్నాడు, అమ్మాయి కాబట్టి ఎంచుకున్నానని చెప్పాడు. అంటే ఇక్కడ క్లియర్ గా తేజకు అబద్ధాలు చెప్తున్నాడు. తేజ అండ్ అవినాష్ రోహిణికి ఫుల్ గా అబద్ధాలు చెప్తున్నాడు. సో అలా చాలా అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి నిఖిల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఏం చేసిందంటే గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ నువ్వెందుకు తేజకి ఇవ్వలేదు అని చెప్పేసి అడిగింది. అడిగితే గౌతమ్ అంటాడు, గౌతమ్ మాత్రం అక్కడ ఏం జరిగిందో చెప్పాడబ్బా, లైవ్ చూసిన వాళ్ళు చూడండి, ఎపిసోడ్ లో ఎంతవరకు వేసాడు నాకు తెలియదు, నేను ఎపిసోడ్ లో అవన్నీ చూడలేదు, చూసినా కానీ లైవ్ అండ్ ఎపిసోడ్ చూస్తున్నాను కదా, నేను ఎందులో చూసానో గుర్తుండదు. మీరు లైవ్ చూసిన వాళ్ళు చాలా క్లియర్ గా గుర్తుంటుంది, మేబీ ఎపిసోడ్ లో వేస్తే కూడా గుర్తుంటుంది. అక్కడ క్లియర్ గా ఏవైతే నిఖిల్ అన్నాడో అవే చెప్తాడు ఇక్కడ గౌతమ్. లేదు, యాక్చువల్ గా గౌతమ్ ఏమన్నాడంటే తేజ, పృథ్వీ, నేను, నిఖిల్ నలుగురు జెంట్స్ ఆడదామని అన్నాడు. నేనేమన్నానంటే నాకు ప్రేరణ ఆట మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది, దట్టు నేను ఎలాగైతే ప్రతి టాస్క్ లో సెకండ్ ప్లేస్ వచ్చానో లాస్ట్ టాస్క్ లో తను కూడా తన టాస్క్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది, సో తనకు కూడా ఒక ఛాన్స్ రావాలి, ఫెయిర్ ఛాన్స్ అన్నది నా ఒపీనియన్ అని చెప్తున్నాడు అనమాట రోహిణికి. అప్పుడు రోహిణి అంటదు, అవునా ఇలా జరిగిందా, కానీ నువ్వు ఎందుకు తేజకి సపోర్ట్ చేయలేదు, తేజకి చేయొచ్చు కదా అంటే ఎందుకు చేయాలి తేజకి, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కరెక్టో ఎవరికి ఇంపార్టెంటో వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాను కదా, ఎవరు క్యాపబుల్ వాళ్ళని ఇవ్వాలని అనుకుంటాను కదా అంటే తేజ నీ ఫ్రెండ్ కదా ఇవ్వాలని అనిపించలేదా అంటే అదేంటి నేను శాండ్ టాస్క్ లో హెల్ప్ చేశాను కదా, నేనేమి అసలు హెల్ప్ చేయకుండా లేను కదా అన్నాడు. నేను శాండ్ టాస్క్ లో నేను తేజ దాంట్లో వేయలేదు కదా, నేను పృథ్వీ దాంట్లో వేశాను కదా అని చెప్పాడు. నిజమే కదా, అప్పటి వరకు మనకు వెళ్తూనే లేదు, నిజమే కదా, తను తేజ దాంట్లో వేయలేదు, పృథ్వీ దాంట్లో వేశాడు, తేజయ్య ఎక్కువసేపు నిలబడుకుంటే తనే అవుట్ అయిపోయాడు, వేరే వాళ్ళు వేసారు తనకి. చాలా ప్రతి టాస్క్ లో తేజకి హెల్ప్ చేయాలా, ఇంకా కూర్చుని నాన్ స్టాప్. అబ్బా నువ్వు మరి ఇన్ని రోజులు ఎందుకు జిప్ వేసుకున్నావు, నీకు నిజంగా గౌతమ్ గేమ్ రాంగ్ అనిపిస్తుందా, నువ్వెందుకు నామినేషన్స్ లో వేయకుండా ఇన్ని రోజులు జిప్ వేసుకున్నావు అంటే ఎప్పుడైనా గౌతమ్ హెల్ప్ చేస్తాడేమో అని ఎదురు చూసావా, ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేదు కాబట్టి మొత్తం అంతా కక్కుతున్నావా, అది ఎంత తప్పు అసలు, దట్టు వేస్ట్. ఆడియన్స్ నమ్మరు, ఈ పిల్లడు ఏంటి ఇప్పుడు వరకు ఇలా ఉండి ఇలా సడన్ గా ఇలా గౌతమ్ మీద కక్ష కట్టినట్టే.
ఇక్కడేమో గౌతమ్ ఎలా ఆలోచిస్తున్నాడంటే తేజ గారు నన్ను అర్థం చేసుకుంటాడు, ఆడికి నేను ఆల్రెడీ తేజ ఏంటది శాంత టాస్క్ లో హెల్ప్ చేశాను కదా, పోనీ నేను అసలు హెల్ప్ చేయకపోతే అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నేను ప్రేరణకు చేయడమే కరెక్ట్ కాబట్టి నేను ప్రేరణకే చేశాను. తన గేమ్ కూడా బాగా, తన గేమ్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. దట్టు తన ఆడిన ఆటను బట్టి నేను వెళ్ళాలి, ఆ రకంగా వెళ్ళాను. ఏమో నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను తేజని సెలెక్ట్ చేసుకుంటానేమో అని చెప్తున్నాడు. ఇక్కడ తేజ ఫీల్, అక్కడేమో తేజ ఏమో ఆ నిఖిల్ దగ్గర కూర్చుని నాకు తెలుసు గేమ్, తనకి ప్రేరణను సెలెక్ట్ చేసుకుంటాడని తెలుసు, నాకు తెలుసు నామినేషన్స్ లో చెప్తానంటే నిఖిల్ కూడా నాకు తెలుసు ప్రేరణ పేరు చెప్పుకుంటాడని, అసలు రీజన్ ఏం చెప్పలేదు, సింపుల్ గా ప్రేరణ పేరు చెప్పాడు అంటే అది తన గేమ్ ప్లాన్ లో భాగము. అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు అన్ని కెమెరాల ముందు అన్ని అబద్ధాలు ఆడడం, ఆ రెండు సపోర్టు మళ్ళీ ఇంకోటి అన్నాడు ఏది మళ్ళీ ఇదే గోల ఏదో బ్రిడ్జ్ టాస్క్ లో అంట గౌతమ్ వాళ్ళు ఓడిపోయాడంట. బ్రిడ్జ్ టాస్క్ లో గౌతమ్ వాళ్ళు ఓడిపోవడం ఏంటి, వాళ్ళందరూ ఇప్పుడు ఫిషింగ్ చేశారబ్బా, ఫిషింగ్ అందరూ చేశారు, కానీ వచ్చిన తర్వాత ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు నువ్వు కూడా నీకు కావాల్సినవి ఫస్ట్ తీసుకుని పెట్టుకోవాలి కదా, నువ్వు అలా పెట్టుకోలేదు, వాళ్ళందరూ అలా తీసుకుని పెట్టుకున్నారు. పోనీ గౌతమ్ తిన దగ్గర ఉన్నాయి పట్టుకెళ్ళిపోయాడు, పోనీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత నీ పడిపోయినాయి కదా, పడిపోయినప్పుడు నీ వెళ్ళి తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోలేదు. పోనీ ఆ తర్వాత గౌతమ్ వల్లే ఎక్స్లు అక్కడ ఉండిపోయి అనుకున్నాం, కానీ గౌతమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఎక్స్లు అన్ని తిని తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత అయినా ఎందుకు పెట్టలేదు, ఆ తర్వాత చాలా టైం ఉంది, నువ్వు పెడతావో పాడేసుకుంటావు, నీ ఓటమిని పట్టుకెళ్ళి దాని రీజన్ గౌతమ్ అంటావు ఏంటి. అక్కడ విష్ణు గేమ్ ఆడదు అన్న విష్ణుయే బ్రిడ్జ్ చేసింది బజరయ్యేలోపు బ్రిడ్జ్ చేసింది తను, అప్పుడు కూడా నువ్వు చేయలేదు. ఆ బ్రిడ్జ్ గౌతమ్ అయినా ఎప్పటికో చేసింది బ్రిడ్జ్, చాలా టైం ఇచ్చారు, ఎప్పటికో బ్రిడ్జ్ చేసింది, నువ్వు అప్పటికీ చేయలేదు, అప్పుడు బజర్ మోగింది. నువ్వేమో చేయకుండా తన ఎక్స్ తీసుకున్నాడు కాబట్టి తన వల్ల ఓడిపోయానని చెప్తున్నావు. నీ ఓటమిని పట్టుకెళ్ళి అవతల మీద వేస్తున్నాడు నింద, చాలా తెలివిగా బయట నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నాడు, చాలా తప్పది. చూసే ఆడియన్స్ కి అర్థమైపోద్ది, పడే ఓట్లు కూడా పడవు. సో ఇదొకటి జరిగింది. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. 4th ప్లేస్ రావడానికి రీజన్ గౌతమ్ అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు అనమాట. ఇది ఒకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి జరిగింది. రోహిణి అంటది మేమిద్దరం వచ్చినప్పుడు కూడా అవినాష్ పేరు చెప్పాడు, మేమిద్దరం వచ్చినప్పుడు అవినాష్ ఇంకొకరు ఎవరి పేరు అప్పుడు అవినాష్ విష్ణు పేరు చెప్పాడంటే, ఓ అప్పుడు కూడా నా పేరు చెప్పలేదా అంటున్నాడు. మరి ఇంకా అదే అప్పుడు కూడా నా పేరు చెప్పలేదంటే ఇది కూడా అడుగుతాను అని అంటాడు అనమాట. అది కూడా రోహిణి అడుగుతుంది, నువ్వు ఎందుకు అవినాష్ పేరు చెప్పావు అంటే అప్పుడు నేను వేసుకున్న క్యాలిక్యులేషన్స్ అని ఆ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తాడు. నేను ఈ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాను, అందుకు నేను అవినాష్ని తీసుకున్నాను, బట్ నీకు కాంపిటీషన్ గురించి ఆలోచించావు కాబట్టి నువ్వు తేజని తీసుకున్నావు అని చెప్తాడు. సో ఇది కూడా జరుగుతుంది. నెక్స్ట్ అంతే. ఇది లైవ్ లో ఎంతో జరిగింది, ఇంకేమైనా జరిగిందా? లైవ్ లో ఇంతే జరిగింది. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నా నెక్స్ట్ వీడియోలో పెడతా. టాటా బై బై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ చెప్పాను కదా టికెట్ టు ఫినాలే ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న ఇన్ఫో ప్రకారం అయితే అవినాష్కి వచ్చింది. ఆల్రెడీ నేను ఆ వీడియో పెట్టాను. అసలు ఏం జరిగింది, శ్రీముఖి ఏం జరిగింది అన్నది నా నెక్స్ట్ శ్రీముఖి వచ్చి హౌస్ లో ఏం చేసింది అన్నది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.